ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం ఈరోజు వాగ్దానం 84వ కీర్తన 10వ వచనంలో, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్ద నిండుట నాకిష్టము. మన జీవిత కాలం అంతయు మన రోజుల్లో మనము మన ఇష్టానుసారంగా బ్రతికినవి ఏవీ లెక్కకు రావు. కానీ దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైందని భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క కీర్తన రాసినప్పుడు కోరాహు కుమారుని కీర్తన భయంకరమైన తెగులు నుంచి, కోపాగ్ని నుంచి తప్పించబడాలంటే వేరే దారి ఏదీ లేదు. కానీ ప్రభు యొక్క బలిపీఠమును ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. నిజముగా మన జీవితాల్లో ఎటువంటి తెగులు చేత బాధింపబడుతున్నామేమో, భయంకరమైన పరిస్థితిలో మనం ఉండవచ్చు. కానీ ఎటువంటి పరిస్థితినైనా ప్రభు యొక్క దినమని జ్ఞాపకంలో ఉంచుకొని ప్రభు సన్నిధానానికి భయభక్తులతో మనం వచ్చినట్లయితే ఆయన సన్నిధానంలో నిత్యము సమస్త కలిమి సంపద ఆయన దగ్గర ఉందంట. ఆయన సన్నిధానంలో నిత్యము సంతోషము ఉన్నదంట. ఆయన ఇచ్చే సమాధానము, సంతోషమును, ఆయన యొక్క పునరుద్ధాన యొక్క శక్తిని, బలమును మనము పొందుకున్నట్లుగా ప్రభు సన్నిధానానికి వద్దాం. ఈ లోకంలో నువ్వెంత కాలము వ్యర్థంగా బ్రతికినా అది దేనికి లెక్కకు రాదు. కానీ ఆయన సన్నిధానంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమంట. ఆ గొప్ప శ్రేష్టత్వాన్ని మందిరానికి రాకుండా నీవు కోల్పోతున్నావేమో. ఒక్కసారి నిన్ను నీవు సరి చేసుకో. ప్రభు సన్నిధానానికి వెళ్ళు. ఆయన ఇచ్చే దీవెనలు పొందుకో. గాడ్ బ్లెస్ యూ.